లోక్సభలో మరో సంచలనం. Can a chief minister, prime minister or any leader run the country from jail? Does that suit the dignity of our democracy? నమస్కారం మిత్రులారా. ఇటీవల భారతదేశం రాజ్యాంగంలో 130వ బిల్లు సవరణ 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అమలు చేయాలని అమిత్ షా గారు అంటున్నారు. ఈ బిల్లుని లోక్సభలో ఆగస్టు 20 నాడు హోంమంత్రి అయిన అమిత్ షా గారు పాస్ చేయడం జరిగింది. దీంట్లో వారు ఏం తెలిపారంటే, ముఖ్యమంత్రి, మంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరైనా 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు వారు తమ పదవి నుండి తొలగింపబడతారు. మళ్ళీ జైలు నుండి విడుదల అయ్యాక వాళ్లకు పదవి అవకాశం ఉంటుంది. అయితే ఈ బిల్లుపై హోంమంత్రి అమిత్ షా గారు ఇలా అన్నారు, ఇది రాజకీయ శుద్ధి కోసమని. కానీ ప్రతిపక్షం ఏమంటున్నారంటే, ఇది తప్పు, ఇలా చేస్తే అరెస్ట్ అయిన వాళ్ళ నిజాలు తెలుసుకోకుండానే వాళ్లను ముందుగానే నేరస్తులుగా చూస్తున్నారని అంటుంది. దీనికి తోడు పీఎం మోదీ గారు కూడా ఈ బిల్ని ఖచ్చితంగా అమల్లోకి తేవాలని అనుకుంటున్నారు. మరి ఇది నిజంగానే రాజకీయ శుద్ధి కోసమా లేదా ప్రతిపక్షంపై ఒత్తిడా? మీరేమంటారు? ఇవి తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.